హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల మౌన రాగం నవల 6వ భాగం వింటారు. సరే సరే, నీకు ఈ ఏడుపు కొత్తదేం కాదుగా. పెళ్ళైనప్పటి నుండి ఇలా ఆలోచిస్తూనే గడుపుతున్నావు. ఆ బుర్రలో ఏముందో ఏమో కనుక్కోలేక చచ్చిపోతున్నా. త్వరగా కాని, నా కవతల చాలా పనుంది అంటూ ఎప్పట్లా వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు దీపక్. దీపక్ తన మీద ఎందుకింత డామినేషన్ చూపిస్తున్నాడు? భర్తనన్న ఈగో వలన? భర్తలంతా ఇలాగే ఉంటారా? ఎప్పుడైనా మాటకి మాట సమాధానం చెప్పందే నిద్రపోని తను దీపక్ ఎంత నొప్పించినా తనను కానట్టే నటిస్తుంది. దేదీప్య! కేకేశాడు దీపక్. అయినా అతను కోప్పడడం, తను బాధపడడం మామూలేగా అనుకుంటూ ఆ వస్తున్నా అంటూ కాఫీ తీసుకెళ్లి దీపక్ ఇచ్చింది. అతనేదో ఆ నెల బడ్జెట్ రాస్తుంటే చూస్తూ ఏదో గుర్తొచ్చిన దానిలా, నిన్న సినిమాకెళ్దామన్నారుగా, రెడీ అవుతాను, ఇవాళ వెళదామా అంది మెల్లగా దేదీప్య. ఆమెకు ఇంట్లో ఉండి బోరుగా ఉంది. పెళ్ళైన తర్వాత ఒక సరదా లేదు, భర్తతో బయటికెళ్ళిందీ లేదు. ఆమె మాటలకు చిరాకు పడ్డాడు దీపక్. ఇప్పటికే ఈ జీతంతో అమ్మ వాళ్ళకెంత పంపాలి, ఇంట్లో ఎంత సర్దాలి అన్నది అర్థం కాక చస్తుంటే ఇప్పుడు నీకు సినిమాలు షికార్లు కావలసొచ్చాయా అన్నాడు. చిన్నబుచ్చుకుంది దేదీప్య. మనిషన్నాక కాస్త బుద్ధుండాలి, కష్టం సుఖం ఆలోచించే జ్ఞానం ఉండాలి. నీకిప్పుడు కావలసింది సినిమాకెళ్లాలన్న సరదా కాదు, సినిమా అంత అవసరం కూడా కాదు అన్నాడు దేదీప్యనే చూస్తూ కటువుగా. దేదీప్య నేలవైపే చూస్తూ నిలబడింది. నెలాఖరు కాబట్టి నా దగ్గర డబ్బులు లేకపోయినా మొన్ననేగా ఇంట్లోకేదో లేదని చెప్తే తెచ్చిపెట్టాను. మళ్ళీ సినిమా అంటే డబ్బులు సరిపోవద్దా అన్నాడు. మనసులో ముళ్ళు దిగినట్టయింది. ఎందుకడిగానా అనుకుంది. నీక్కూడా ఉద్యోగం ఉంటే ఇవన్నీ లెక్కలోకొచ్చేవి కాదు. సినిమాకు వెళ్లాలన్నా, హోటల్కి వెళ్లి తినాలన్నా, ఎక్కడికైనా వెళ్లి సరదాగా తిరగాలన్నా ఆలోచించాల్సిన అవసరం రాదు అన్నాడు దీపక్. ఆడవాళ్లు ఉద్యోగాలు చెయ్యడం మీ కుటుంబంలోనే లేదన్నారు పెళ్ళప్పుడు, మళ్ళీ ఈ మాటలేంటి అంది దేదీప్య ఆశ్చర్యపోతూ. ఆమె అలా అనగానే అతని ముఖంలో నెత్తిటి చుక్క లేనట్టు పాలిపోయింది. చూడు దేదీప్య, ఇన్ని రోజులు నీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నా విను. నేను నా తమ్ముణ్ణి చదివించుకోవాలి. ఏ పని చేతకాని అమాయకుడైన మా అన్నయ్య ఫ్యామిలీని పోషించుకోవాలి. మా అమ్మా నాన్నల బాధ్యత కూడా నాదే. ఇవన్నీ ముఖ్యంగా నేను చూసుకోవలసిన అవసరాలు. నీకింతకన్నా మెరుగ్గా బ్రతకాలని ఉంటే ఏదైనా జాబ్ చెయ్యి అన్నాడు. నా జాబ్ విషయం పక్కన పెట్టండి, అన్ని బాధ్యతలు మీవే అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ అన్నయ్యకేం బాధ్యత లేదా? వాళ్ళంతా రిటైర్ అయిన ముసలివాళ్లలా తిని కూర్చుంటే మీరేమో ఇక్కడ నన్ను కాల్చుకు తింటున్నారు. అసలు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారండి? గాలిని భోంచేస్తూ బ్రహ్మచారిలా ఓ రూంలో ఉండి మీ లక్ష్యాలను మీరు సాధించుకుని ఉంటే సరిపోయేదిగా అంది. వ్యంగ్యంగా మాట్లాడేవాళ్లంటే నాకు ఒళ్ళు మంట. ఆడదానివి ఆడదానిలో నోరు మూసుకో. మా ఫ్యామిలీ మ్యాటర్లో తలదూర్చకు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు కూడా అన్నాడు సీరియస్గా. మీతో కలిసి 7 అడుగులు నడిచినప్పటి నుండి మీతోనే జీవితాన్ని పంచుకుంటున్నాను కదా. మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటూ విడివిడిగా 2 ఫ్యామిలీలున్నాయా? తల్లిదండ్రులకు తిండి పెట్టొద్దని, ఫ్యామిలీ మెంబర్స్ ని పట్టించుకోవద్దని నేననడం లేదు. నన్ను కూడా మీ మనిషిలా భావించి నా అవసరాలను కూడా గుర్తించాలి కదా అంది దేదీప్య. నీ అవసరాలు తీరకపోతే మీ అన్నయ్య దగ్గర నుండొచ్చినప్పటి నుండి ఎలా బ్రతికావు? అయినా నీతో వాదించే ఓపిక నాకు లేదు. చేతనైతే జాబ్ చేసి చూపించు, లేదంటే నోరు మూసుకుని పనిచూడు అన్నాడు. నా చేత జాబ్ చేయించాలన్న పట్టుదల ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మధ్యలో నా ఎంబీఏను డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేస్తుండేదాన్ని. అది పూర్తయ్యాక ఏదో కంపెనీలో జాబ్ రావడానికి ఛాన్స్ ఉండేది అంది దేదీప్య. ఏమాత్రం కదలకుండా అక్కడే నిలబడింది. జాబ్స్ చేసేవాళ్లంతా ప్రొఫెషనల్సే అయినట్టు మాట్లాడకు. డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు అన్నాడు. అతని మాటలు వింటుంటే అయోమయంగా ఉంది దేదీప్యకి. ఇప్పుడు తనేం చెయ్యాలి? తనని తను పోషించుకోవడం కోసం ఉద్యోగం వెతుక్కోవాలా? వెతుక్కుంటే తప్పులేదు. కాని అన్నయ్య తనకి పెళ్ళెందుకు చేసినట్టు?
ఉద్యోగం చేసుకుంటూ తనని తాను పోషించుకోవడానికా? చాలా మంది అమ్మాయిలు పెళ్ళవగానే తనకేదో పెద్ద ఉద్యోగం దొరికినట్టు భావిస్తుంటారు కదా. అదంతా నిజం కాదా? పెళ్ళైతే చాలు అన్ని కష్టాలు తీరుతాయన్నట్టు అన్నయ్య వదిన ఎంతగానో మురిసిపోయారు. దీపక్ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా అందరితో గొప్పగా చెప్పుకున్నారు. ఆ ధైర్యంతోనే వాళ్ళు తనని దీపక్ చేతిలో పెట్టారు. లోపలికెళ్ళి తలుపేసుకుని ఆలోచించుకో, నేను బయటికెళ్తున్నా అంటూ అతను బయటకెళ్ళాడు. దేదీప్య లోపలికి వెళ్ళింది. యశోధర వాళ్ళ అబ్బాయికి పెళ్లి బట్టలు కొనడం కోసం షాపింగ్కి వెళ్దామని చెప్పగానే దీపక్ని ఆఫీస్కు పంపి రెడీ అయి వెళ్ళింది దేదీప్య. కారు డ్రైవింగ్ దేదీప్య చేస్తుంటే దేదీప్య పక్కన కూర్చుంది యశోధర. గొప్ప పేరున్న క్లాత్ షోరూం దగ్గరకు వెళ్లగానే కారు ఆపింది దేదీప్య. కారు దిగి వాళ్ళిద్దరూ షాపులోకి వెళ్లారు. అక్కడ నిలబడి ఉన్న ఒక అబ్బాయిని చూపిస్తూ తన కొడుకు అలా ఉంటాడని తగిన డ్రెస్లు సెలెక్ట్ చేద్దామని చెప్పింది యశోధర. దేదీప్య అలాగే అంది. ఇద్దరూ కలిసి యశోధర కొడుక్కి పెళ్లి బట్టలు సెలెక్ట్ చేసి కొన్నారు. అలాగే కాబోయే కోడలికి కూడా కొన్ని నగలు చీరలు కొన్నారు. కోడలి పట్ల యశోధరకి ఉన్న ప్రేమాభిమానాలు ఆమెకు సెలెక్ట్ చేసిన నగలు చీరల్లో కనిపించాయి. ఆ అమ్మాయి ఎవరో కాని బంగారు పూలతో పూజ చేసుకునుంటుంది అనుకుంది దేదీప్య. షాపింగ్ చెయ్యడం పూర్తయ్యాక రెస్టారెంట్కెళ్లి కూర్చున్నారు. వాళ్ళెప్పుడూ షాపింగ్కి వచ్చినా అదే రెస్టారెంట్కెళ్తారు. వెయిటర్ రాగానే యశోధర ఆర్డర్ చేస్తూ దేదీప్యకి ఏదిష్టమో చూడమని మెనూ కార్డ్ని ముందుకు జరిపింది. పరధ్యానంగా ఉన్న దేదీప్య మెనూ కార్డ్ని చూడలేదు. దేదీప్యకి ఇష్టమైన ఐటమ్స్ ఏంటో తనకు తెలుసు కాబట్టి వెయిటర్తో చెప్పి పంపింది యశోధర. ఏంటి దేదీప్య అలా ఉన్నావ్? ఏం జరిగింది? దీపక్ ఏమైనా అన్నాడా? అంది యశోధర దేదీప్య చెయ్యిపై తన చెయ్యి వేసి ఆప్యాయంగా తడుముతూ. యశోధర చేతి స్పర్శకి దేదీప్య మనసు కళ్ళు చెమర్చాయి. చిన్న చిన్న ఆనందాలకి కూడా తనని దూరం చేస్తూ ఎప్పుడు చూసినా తన మీద కోపంగా విసుగ్గా ఉన్న దీపక్తో తనకెంత అసంతృప్తిగా ఉందో తల్లిలాంటి యశోధరకి అప్పుడప్పుడు చెప్పుకుంటుంది దేదీప్య. భార్యాభర్త అన్నాక ఆ మాత్రం అసంతృప్తి ఉంటుందని అందమైన అబద్ధం చెప్పి దేదీప్యను మభ్యపెట్టి కొన్ని జీవితాలింతే అని మనసులో బాధపడుతుంది యశోధర. దీపక్ నన్ను జాబ్ చేయమంటున్నాడాంటీ అంది దేదీప్య. అంత అవసరమేమొచ్చింది? అతనికి జాబుందిగా. నువ్వేమైనా కార్లు బంగళాలు నగలు నాణ్యాలు అడుగుతున్నావా? అంది యశోధర. అదేం లేదాంటీ, తన వాళ్ల అవసరాలన్నీ ఆయనే చూసుకోవాలట. అది ఆయన ఫ్యామిలీ అట, బాధ్యతట. నా కోసం నేను జాబ్ చూసుకోవాలట అంది క్లుప్తంగా. దీపక్ అభిప్రాయం యశోధరకు నచ్చలేదు. అతని మాటలు దేదీప్యనెంత గాయపరిచాయో చూస్తేనే తెలుస్తోంది. దేదీప్యనే కాదు, ఆత్మాభిమానం గల ఏ అమ్మాయినైనా ఆ మాటలు బాధ పెడతాయి. ఏ అమ్మాయి అయినా తనని ప్రేమిస్తూ తనను భరించే భర్తను కోరుకుంటుంది. తనని తను అర్పించుకోవడం కూడా దానికోసమే. అంత బాధ్యత లేకుండా మాట్లాడిన దీపక్లో ఇకపై ప్రేమను ఆప్యాయతను కోరుకోవడం వృధా ప్రయాస. ముఖ్యంగా భర్త దగ్గర ఏ భార్య అయినా తృప్తితో పాటు ఆర్థిక భద్రతను ఆశిస్తూ ఇష్టపూర్వకమైన ప్రశంస కోసం ఇంటెడు చాకిరీ చేస్తూ ఆ ఇంటిని తన ప్రపంచంగా మార్చుకుంటుంది. అటువంటప్పుడు భార్యకు తెలియకుండా ఆర్థిక విషయాల్లో దీపక్ తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ అవి తన అవసరాలుగా బాధ్యతలుగా మాట్లాడడం కూడా సమంజసం కాదు. ఆంటీ, నాకు జాబ్ చెయ్యాలనుంది. కానీ జాబ్ చేసుకుంటూ నా హడావిడిలో నేనుంటే ప్రతిరోజు చిన్నపిల్లాడిలా నా మీద ఆధారపడే దీపక్కి ఇబ్బందవుతుందేమోననిపిస్తుంది అంటున్న దేదీప్య మాటలకి ఆశ్చర్యపోయింది యశోధర. అతనెంత దూరం చేసి మాట్లాడినా దగ్గరగా భావిస్తున్న దేదీప్యతో తనిప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా మాట్లాడినా అపురూపమైన వాళ్ల కుటుంబ జీవనానికి అవసరమైన పునాదులు బీటలు వారిపోతాయి. పెద్దదానిగా తను చెప్పాల్సిన మాటలు తను చెప్పాలి అనుకుంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు చెప్పు? ఈ రోజుల్లో ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటేనే కుటుంబం సవ్యంగా నడుస్తుంది. మరలాంటి భద్రమైన భవిత కోసం బాట వేసుకోవాలనుకున్నప్పుడు కాస్త సర్దుబాటు, కొన్ని ఇబ్బందులు తప్పవు. కాలక్రమేణా అన్నీ అవే సర్దుకుంటాయి
అంటూ ఆత్మవిశ్వాసం నూరిపోసింది. హోటల్ బిల్ పే చేసి ఇద్దరూ వెళ్లి కారులో కూర్చున్నారు. దేదీప్య కారు దిగుతుంటే భ్రమరాంబిక ఎప్పుడొచ్చిందో ఏమో ఇంటి ముందు నిలబడి దేదీప్య కోసం ఎదురు చూస్తోంది. అత్తగారిని చూడగానే గబగబా వెళ్లి తాళం తీస్తూ, బావున్నారా అత్తయ్య? ప్రయాణం బాగా జరిగిందా? అంటూ ప్రేమగా అడిగింది దేదీప్య. మా ప్రయాణాలు నీలాగా కారులో కాదుగా బావుండడానికి. ఎర్ర బస్ ఎక్కి ఆగుతూ ఆగుతూ వచ్చాను. ప్రాణం బేజారెత్తింది అంది భ్రమరాంబిక కాస్త వ్యంగ్యంగా, మరి కాస్త విసుగ్గా. దేదీప్య అదేం గమనించనట్టు ఆమె చేతిలో బ్యాగ్ అందుకుని, లోపలికి రండత్తయ్యా, కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళాక కుర్చీని కాస్త ముందుకు జరిపింది కూర్చోమన్నట్టు. ఆమె కూర్చోలేదు, మాటల్ని వెతుక్కుంటోంది. ఎలా మాట్లాడితే దేదీప్య ఎక్కువగా బాధపడుతుందా అని. మంచినీళ్లు తాగండత్తయ్యా అంటూ గ్లాస్ పట్టుకుని దగ్గరికొచ్చిన దేదీప్య వైపు కసినంతా కళ్లలోకి తెచ్చుకుంటూ చూసింది. మొగుణ్ణి ఆఫీసుకు పంపి ఇల్లు వాకిలి వదిలేసి కార్లలో తిరగమని మీ అన్నయ్య అమెరికా పోతూ చెప్పి వెళ్ళాడా? ఇవేనా చదువుకున్న లక్షణాలు? అంది వీలైనంత కఠినంగా. భ్రమరాంబిక మాటలు కిటికీ అవతలున్న యశోధరకు స్పష్టంగా వినిపించాయి. స్థాణువై నిలబడింది. దేవుడు దేదీప్యకి అత్త విషయంలో కూడా అన్యాయం చేశాడనుకుంది. తన వల్ల అనవసరంగా దేదీప్య మాటలు పడుతుందనుకుంది. వెంటనే వెళ్లి ఏ పని మీద దేదీప్యను బయటకు తీసుకెళ్ళిందో చెబుదామనుకుంది యశోధర. ఆంటీ పిలిస్తే వెళ్ళానత్తయ్యా అని చెప్పాలని నోటి వరకు వచ్చినా చెప్పకుండా ఆగిపోయింది దేదీప్య. చెబితే యశోధరను కూడా ఏమైనా అంటుందేమోనన్న భయంతో. యశోధరంటే దేదీప్యకి గౌరవం. గౌరవానికి అర్థం తెలియని భ్రమరాంబికకు యశోధరను దూరంగా ఉంచాలన్నదే ఆమె అభిప్రాయం. మావయ్య గారు బావున్నారా అత్తయ్యా? మెల్లగా అడిగింది. దేదీప్యను చురచురా చూస్తూ, ఒక్క మావయ్య గారిని అడుగుతున్నావు? నీ తోడికోడల్ని, బావగారిని, వాళ్ల పిల్లాడిని అడగాలని తెలీదా? తెలీక్ కాదులే, వాళ్ళంటే నీకు అసూయ. నీ మొగుడి సంపాదన తింటున్నారని నీకు చిన్న చూపు. అయినా అంత కుళ్ళెందుకు నీకు? ఇదేవైనా నీ బాబు సొమ్మా? నా కొడుకు సొమ్ము. నిన్నగాక మొన్నొచ్చావు, అంతా నీదేనన్నట్టు కులుకుతున్నావు. అంత కుళ్ళొద్దు, తగ్గించుకో అంది. రాయి వెంట రాయి విసిరినట్టు మాటలతో కొడుతున్న భ్రమరాంబికను ఎలా ఎదుర్కోవాలో తెలియక కళ్ల నీళ్లు దూకుతున్నాయి దేదీప్యకి. బలవంతంగా ఆపుకుంటోంది. నాకు నీ ఏడుపు చూసే ఓపిక లేదు. ఆ యశోధర్ని పిలువు. ఈ పద్ధతేమైనా బావుందేమో అడుగుతాను అంది భ్రమరాంబిక కోడలి మీద కోపాన్ని యశోధరపైకి మళ్లిస్తూ. ఆ మాటను విన్నా విననట్టే వెంటనే కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ, మీకు స్నానానికి నీళ్లు పెట్టమంటారా అంది దేదీప్య. అట్టే దూరం లేకపోయినా మొదనష్ట బస్సు ఎత్తెత్తి వేసింది. సప్త సముద్రాలు దాటొచ్చి ఇంటి ముందు మురిక్కాలవలో పడి చచ్చినట్టు ఇంటికొచ్చి కూడా ఈ మొక్కల మధ్య దోమలతో కుట్టించుకుంటూ ఇప్పటిదాకా చచ్చాను. ఆ నీళ్లేదో త్వరగా పెట్టు అంది భ్రమరాంబిక. సరే అంటూ అక్కడ్నించి కదలబోతున్న దేదీప్య వైపు ఏదో గుర్తొచ్చిన దానిలా చూసింది. ఇదిగో, మా వాడేమైనా క్యాంపుకెళ్ళాడా? టౌన్లోనే ఉన్నాడా అంది. టౌన్లోనే ఉన్నారు, ఇంటికొచ్చే టైం అయింది అంటూ వంటగదిలోకి వెళ్ళింది దేదీప్య. ఈ లోపల ఇల్లంతా కలియ తిరిగొచ్చింది భ్రమరాంబిక. ఇంట్లో చాలా సామాన్లున్నాయి. మావాడే కొన్నాడా? ఉన్న డబ్బంతా ఇలా తగలేస్తే సంసారమేం గడుపుతాడు? మాకేం పంపిస్తాడు? పెళ్లికి ముందంటే సరే, ఇప్పుడు నిన్ను కూడా మేపాల్సిన బాధ్యత వాడిమీదనే ఉందిగా. మేస్తే మేసావులే, వాడాఫీస్కి వెళ్ళాక కాస్త ఇంటి పట్టునుండు. అటూ ఇటూ పెత్తనాలకి పోతే ఇంటినెవరు కనిపెట్టుకుంటారు? ఈ సామాన్లకి కాపలా ఎవరుంటారు అంది భ్రమరాంబిక. మాటకి మాట సమాధానమివ్వాలంటే మనస్కరించని దేదీప్య మనసంతా ఛిద్రమైపోయింది. విధి వైపరీత్యంలా దురదృష్టం తోడై తన బ్రతుకును వాచ్మెన్ కన్నా హీనంగా మార్చడమంటే ఇదే కాబోలు. ఇంటెడు చాకరీ చేస్తూ ఓ ముద్ద తిన్నందుకే వీళ్ళిలా దెప్పు పొడుస్తున్నారే, వీళ్ళసలు మనుషులేనా? పెళ్ళయ్యాక ప్రతి పనిని డ్యూటీలాగా చేస్తూ సుఖపడింది లేకపోయినా ఈ ఇల్లు తనది, ఈ ఇంటికి తనే అధికారిని అనుకుంది. అలా అనుకుని తను సాధించింది ఇదేనా? ఊరికే తననేదో పోషిస్తున్నట్టు ఇలా వీళ్ల మాటల్ని పడుతూ కుమిలిపోయే కన్నా తన కోసం తను ఉద్యోగం చేసుకుంటే తప్పేంటి? పనంతా అయ్యాక రాస్తూ కూర్చుంది దేదీప్య.
ఏంటొదినా రాస్తున్నావ్? అంటూ అప్పుడే ఊరు నుండొచ్చిన ఆమె మరిది పవన్ ప్రశ్నించాడు. రా పవన్, కూర్చో. బాగున్నావా? బాగా చదువుతున్నావా? అంది పవన్ని చూడగానే ఆత్మీయంగా పలకరిస్తూ దేదీప్య. బాగున్నానొదినా. మీరు ఎంబీఏ కంటిన్యూ చేస్తున్నారా? అన్నాడు ఆమె రాస్తున్న వాటి వైపు చూస్తూ. లేదు పవన్, ఇవి మీ అన్నయ్య ఆఫీస్ ఫైల్స్. ఆఫీసులో తన పెండింగ్ వర్క్ తెచ్చి నన్ను రాయమన్నారు. ఎలాగూ నేను ఖాళీగానే ఉన్నాను కదా, అంది భర్తను సమర్థించుకుంటూ. ఖాళీగా ఉండడం దేనికి వదినా? మీరు కూడా ఏదైనా జాబ్ చేయొచ్చుగా, అన్నాడు పవన్. ఒక్క క్షణం పవన్ వైపు చూసింది. రేపటి నుండి నా ఉద్యోగం వేట ప్రారంభమవుతుంది పవన్, అంటూ నవ్వి పవన్ తినడానికి ఏదైనా పెట్టాలని వంటగదిలోకి వెళ్ళింది. పవన్ వెళ్లి టీవీ చూస్తున్న తల్లి దగ్గర కూర్చున్నాడు. యశోధర కొడుకు అభిరామ్ పెళ్లి లాలిత్యతో అతి ఘనంగా జరిగింది. పెళ్లిలో అన్ని పనులు తనవే అయినట్టు యశోధర పక్కన తిరిగింది దేదీప్య. ఆమె తిరిగే విధానం చూసి చాలా మంది దృష్టి దేదీప్య మీద పడింది. అభిరామ్ని యశోధర కొడుగ్గా చూసి షాక్ తింది దేదీప్య. ప్రపంచం ఇంత చిన్నదా అని నివ్వెరపోతూ నిర్భావమైన స్థితిలో శిలలా ఉండిపోయింది. అదంతా ఒక్క క్షణమే. మరుక్షణమే మామూలుగా అయింది. లాలిత్య మెడలో తాళి కట్టి తలంబ్రాలు పోసిన క్షణం నుండి ఆమె కొంగు గాలి కొబ్బరాకు గాలిలా అభిరామ్ మదిని పులకింపచేస్తోంది. ఆమె తన మనిషి అన్న భావన పెరిగి థ్రిల్లింగ్గా ఉంది. ఆమెను తనలో సగభాగంగా ఊహించుకుని అపారమైన ప్రేమను పెంచుకున్నాడు. ఆమె మాట్లాడితే చెరువుగట్టు దగ్గర తామరపూలతో మాట్లాడుతున్నట్టు, నవ్వితే చిన్న చిన్న అలల సంగీతాన్ని విన్నట్టు ఫీలవుతున్నాడు. ఆ రోజు వాళ్లకి తొలి రాత్రి. తలనొప్పిగా ఉందండి అని లాలిత్య చెప్పడంతో ఆ గదిలో ఉండాలనిపించక వెళ్లి బాల్కనీలో కూర్చున్నాడు అభిరామ్. పున్నమి వెన్నెల. ఆ వెన్నెల్లో అతని మనసు వింతగా స్పందిస్తోంది. మీటితే పలికే వీణలా మారిన అతని గుండె పిలవగానే పలికే ప్రియునిలా మారి లాలిత్యనే చూస్తోంది. డోర్ తీసి ఉండడంతో లాలిత్య స్పష్టంగా అతను కూర్చున్న దగ్గరికి కనిపిస్తోంది. కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. చూస్తున్న కొద్దీ ఆమెతో కలిసి సాగించబోయే జీవితం తేనె నింపిన డొప్పలా అనిపిస్తోంది. చీర కుచ్చెళ్ల దగ్గర్నుండి ఆమె ముఖం వరకు అతని కళ్ళు ప్రేమతో అదే పనిగా తడుముతూ కదులుతున్నాయి. ఎక్కడ ఏ నిధి దాగి ఉందో అన్నట్టు శోధిస్తున్నాయి. 7 రంగుల ఇంద్రధనుస్సు ఆరేసినట్టు క్యాన్వాస్ మంచంపై నిద్రపోతున్న చిత్రంలా, పాలరాతి శిల్పంలా ఉన్న ఆమె ఒంటిపై ప్రకృతి పెట్టిన గొబ్బెమ్మల్లా కొండలు కోనలు కనిపిస్తుంటే అతని శరీరంలోని ప్రతి అణువు ఆమెను చేరుకోమని తొందర పెడుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి ఆనందం తన ముందు బలాదూర్ అన్నట్టుగా సవాల్ చేస్తూ ఆమె పెదవులు విల్లులా వంగి చంద్రకిరణాన్ని తలపిస్తూ మరింత రెచ్చగొడుతున్నాయి. అతను పుట్టాక ఎన్నో క్షణాలు గడిచిపోయినా ఈ క్షణాలకున్న ప్రత్యేకత వాటికి లేదనిపిస్తోంది. తనలో ఇన్నాళ్లు కలిగిన మధుర భావాలకి ఈ క్షణాలు భాష్యం చెబుతున్నట్టున్నాయి. పొద్దుటి నుండి ఆమెను చూస్తుంటే ఆ జడ, ఆ నవ్వు, ఆ నడక, కోరిక కన్నా ఆపుకోలేని అనురాగం కలిగి త్వరగా రాత్రైతే బావుండని ఎదురుచూశాడు. ఇక ఆగలేక ఆమె వైపు వెళ్ళాడు. ఎన్నో యుగాలుగా తను అన్వేషిస్తున్న మనిషి ఆమెనన్న భావంతో అతని చెయ్యి ఆమెను తాకాలని తొందరపడుతూ నిస్సంకోచంగా ఆమె నుదుటి మీదుగా ప్రయాణం చేసి విరబూసిన అందాన్ని ప్రోది చేసుకున్నట్టున్న నడుము నుండి క్రిందికి దిగి నాజూగ్గా ఒద్దికగా బుద్ధిగా ఉన్న ఆమె పాదాలను తాకుతూ వెంటనే ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి ఆర్తిగా ఆత్రంగా అనురాగపూరితంగా ఆపుకోలేని తన్మయత్వంతో ఐ లవ్ యు లాలిత్య అని లోపలనుకుంటూనే పైకన్నాడు. అమ్ముల పొదిని పోలిన ఆమె కనురెప్పలు విచ్చుకున్నాయి. తన పర్మిషన్ లేకుండా దొంగలా తన పైకి వంగినట్టు కనిపిస్తున్న అభిరామ్ని చూడగానే ఒక విధమైన చులకన భావం, ఏవగింపు కలిగాయి లాలిత్యకి. తలనొప్పిగా ఉందని చెప్పానుగా, ఇలా వచ్చారే, అర్థం చేసుకుంటారనుకున్నాను అంటూ ఆమె చిరాగ్గా లేచి కూర్చోవడంతో అభిరామ్ నిరుత్తరుడయ్యాడు. ఆమె గొంతు ఎంత నెమ్మదిగా మాట్లాడినా కంచులా మోగింది. వెంటనే సర్దుకొని ఆమె ముఖంలోకి చూడలేక,
చచ, సంస్కారం లేనివాడిలా తనేంటి ఇలా చేశాడు? అయినా తను తాకాలనుకున్నది తన భార్యనేగా, అందులో ఇది తొలి రాత్రి అని తనకు తాను సర్ది చెప్పుకుని మళ్లీ వెళ్లి బాల్కనీలో కూర్చున్నాడు. అభిరామ్ వైపు ఏదోగా చూస్తూ సేఫ్టీ లేని ప్లేస్లో తనని తాను దాచుకుంటున్నట్టు కాళ్ల దగ్గరున్న బ్లాంకెట్ ని తల వరకు లాక్కుంది లాలిత్య. బ్లాంకెట్లో అందంగా ముడుచుకున్న లాలిత్య మౌన శిల్పంలా అనిపించి సన్నగా నవ్వుకున్నాడు అభిరామ్. ఒక మనిషి మీద భరించరాని ఇష్టం కలగడమంటే ఇదే కావచ్చు. దీన్నే ప్రేమంటారా అని మనసులో అనుకుంటూ టైం చూశాడు. అప్పటికే 2 దాటింది. తెల్లారే లోపల ఏ క్షణంలోనైనా నిద్రలేచి లాలిత్య తన వైపు చూసినప్పుడు ఆమెను మిస్ అవుతానేమో అని కంటి మీద కునుకు లేకుండా చూస్తూ అలాగే కూర్చున్నాడు అభిరామ్. 4 గంటలకి నిద్రలేచిన లాలిత్య బాల్కనీలో కూర్చుని తన వైపే చూస్తున్న అభిరామ్ని చూసి నెమ్మదిగా బెడ్ దిగి నడుచుకుంటూ అతని ముందుకెళ్లి నిలబడింది. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆమెనలా చూడగానే అమాంతం తన కుడి చేత్తో ఆమె నడుమును చుట్టేయబోయాడు అభిరామ్. అలా తాకితే నాకు నచ్చదు అంటూ అక్కడో క్షణం కూడా ఆగకుండా గదిలోకి వెళ్లి నీళ్లు తాగి పడుకుంది. అతను ఆమె వెంట నడిచి, మరి ఎలా తాకాలో చెప్పు అంటూ ఆమె పక్కన పడుకున్నాడు. నేరుగా ఆమె ముఖంలోకి ముఖం పెట్టి చూశాడు. అతని మస్తిష్కంలోని ఊహలు, మదిలోని ఊసులు ఒకచోట చేరి హృదయాంతరాల్లో దాగి ఉన్న సంతోషాన్ని ఉప్పెనలా ఎగజిమ్ముతున్నాయి. ఆమెకు చిరాగ్గా అనిపించి తన ముఖం పక్కకు తిప్పుకుంది. నేను నీకోసం రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నా, ముఖం అలా తిప్పుకుంటావే అన్నాడు. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విచ్చుకున్నాయి. నాకోసమేనా? బాల్కనీలో అలా దెయ్యంలా కూర్చోకపోతే వచ్చి పడుకోవచ్చుగా అంది. కొత్త పెళ్లి కూతురన్న సిగ్గుగాని భయంగాని లాలిత్యలో ఏమాత్రం కనిపించలేదు. షాక్ అయ్యాడు అభిరామ్. అభిరామ్ ట్రైనింగ్ పూర్తి కాగానే కొద్ది రోజులు హైదరాబాద్లోనే ఒక కంపెనీలో పనిచేసి పెళ్లైన వెంటనే వైజాగ్లో మంచి కంపెనీలో జాబ్ వెతుక్కున్నాడు. కొడుకు కోడలు ఇక ముందు తమ దగ్గర ఉండబోతున్నందుకు ఆనందంగా ఉంది యశోధర, రాజశేఖరంలకు. ఆ ఇంట్లో అభిరామ్ ఉండే గది పైన ఉంటుంది. అతని గది కాని, ఆ గది చుట్టూ వాతావరణం కాని అతని అభిరుచికి తగినట్టుగా ఉంటుంది. గదిలో నుంచి బయటకు రాగానే పువ్వులతో విరబూసిన గులాబీ మొక్కలున్న కుండీలుంటాయి. దాని పక్కనే అతను రోజూ జిమ్ చేసే గది ఉంటుంది. అందులో అతను యూజ్ చేసే డంబెల్స్ ఉంటాయి. ఆ రోజు ఉదయాన్నే గదిలో నుంచి బయటకొచ్చిన అభిరామ్ ఎప్పటిలాగే పూల మొక్కలకి హాయ్ చెప్పి వాకింగ్కు వెళ్తూ ఆ మొక్కలు వాడిపోవడం చూసి బాగా ఫీలయ్యాడు. లాలిత్యను కేకేశాడు. మృదువుగా పిలిస్తేనే అంతంత మాత్రంగా పలికే లాలిత్య అతను గట్టిగా కేక వేయడంతో తల కూడా తిప్పలేదు. ఇక లాభం లేదనుకుని అతని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ మొక్కలు చూడు, నీళ్లు లేక ఎలా ఎండిపోతున్నాయో, వాటికి కాస్త నీళ్లు పోస్తే నీ తాత సొమ్మేమైనా పోతుందా అన్నాడు గట్టిగా. లాలిత్య మాట్లాడలేదు. నీళ్లు పోస్తాననలేదు, పొయ్యననలేదు. మాట్లాడవే? ఆ మొక్కలు ఎప్పట్లా కళకళలాడాలి. నేను వాకింగ్కి వెళ్లి వచ్చే లోపల వాటికి నీళ్లు పొయ్యి అన్నాడు. ఏ, మీరు పోసుకోవచ్చుగా నాకు చెప్పకపోతే? పొద్దున్నే చిన్నపిల్లాళ్ల రోడ్డు మీద పరుగు తీయకపోతే వాటికి నీళ్లు పోస్తే తప్పేంటి? మళ్ళీ దానికో ముద్దు పేరు వాకింగ్ అని. పనులు మానేసి బయట తిరగడమంటే ఇదే అంది. భార్య అంటే ఏమనుకుంటున్నారో వీళ్ళు. మొక్కలకి నీళ్లు పోస్తూ కుక్కలకి మాటలు నేర్పుకుంటూ ఉండే హోంగార్డ్ అనుకుంటున్నారేమో అని మనసులో అనుకుంది. నీకసలు మతుండే మాట్లాడుతున్నావా అన్నాడు ఎప్పుడూ చూడనంత వింతగా ఆమెను చూస్తూ. లాలిత్య తననేమన్నా భరిస్తుంది గాని మతి లేదు అంటే మాత్రం సహించలేదు. మతిలేని పనులు తనేం చేసిందని అలా అన్నాడు? మాట్లాడకుండా మౌనంగా నేలవైపు చూస్తూ ఎడమ చేతిని నోటి దగ్గర పెట్టుకుని కోపంగా గోళ్లు కొరుకుతూ కూర్చుంది. అలా కూర్చోవడం కాదు, ఆ మొక్కలకి నీళ్లు పొయ్యి అంటూ అభిరామ్ అక్కడి నుండి కదిలి వాకింగ్కి వెళ్లాడు. అతనలా వెళ్లగానే రోజు వీటికి నీళ్లెవరు పోస్తారు అని కసిగా అనుకుంది. ఒక్క ఉదుట్న వెళ్లి ఆ గులాబీ మొక్కల్ని పీకి కింద నిలబడి తీగలపై వాళ్ళ అత్తగారివి, మరిదివి, భర్తవి బట్టలారేస్తున్న దేదీప్య నెత్తిన పడేసింది. మట్టితో నిండిన వేళ్లతో వచ్చి టక్కున నెత్తిన పడ్డ మొక్కల్ని చూసి ముందు దడుసుకుని తర్వాత పైకి చూసింది దేదీప్య. మనుషులు కనిపించరా నీకు
పైన ఉన్నానన్న పొగరా అన్నట్టుగా చూసింది. దేదీప్య అలా చూడగానే అందులో భావం అర్థమై తిక్క రేగింది లాలిత్యకి. ఏంటలా చూస్తావ్? నిన్నేమైనా నేను చూశానా? మొక్కలేగా నెత్తిన పడింది. అదేదో కుండీ నీ నెత్తిన వేసినట్టు చూస్తావెందుకు? అంది లాలిత్య. ఏంటి? కుండీ నా నెత్తిన వేస్తావా? అంది దేదీప్య ఆశ్చర్యపోతూ. నేనేశానా? వేసినట్టే మాట్లాడతావే? అంది లాలిత్య. వెయ్యి, నీ పని చెప్తా అంది దేదీప్య. ఏం చెప్తావ్? వేస్తే చచ్చూరుకుంటావ్ అంది లాలిత్య. నీకేమైనా పిచ్చా? అంది దేదీప్య. నాకు పిచ్చంటావా? ఉండు నీ పని చెప్తాను అంది లాలిత్య కోపంగా. అసలే అంతకు ముందు ఏదో అవసరమై పక్క గదిలోకి వెళ్తే అభిరామ్ జిమ్ చేసే డంబుల్ కాలుకి తగిలి గాయమై రక్తం వచ్చింది. ఇక అప్పట్నుంచి తన ఒంట్లో నుంచి లీటర్ బ్లడ్ పోయినంత బాధగా ఉంది. ముందా డంబెల్ తెచ్చి దీన్నెత్తిన పడేయాలి, పీడా పోతుంది అని మనసులో అనుకుంటూ లోపలికి పరిగెత్తింది కోపంగా. పెద్ద పెద్ద డంబెల్స్ ని ఎత్తలేక స్మాల్ డంబెల్ ని తెచ్చింది. సరిగ్గా దేదీప్య నెత్తిన వేయబోతున్న సమయంలో అప్పుడే అక్కడికొచ్చిన అభిరామ్ చూసి పట్టుకున్నాడు. క్రింద నిలబడి ఉన్న దేదీప్యను కూడా చూశాడు. అతని గుండె ఆగినంత పనయింది. దేదీప్య అతన్ని కాని లాలిత్యని కాని గమనించకుండా తడి బట్టల్ని పిండి ఆరేస్తోంది. నువ్వెందుకిలా చేస్తున్నావ్? ఆ కుండీలో మొక్కలేమయ్యాయి? అన్నాడు బోసిగా ఉన్న కుండీల వైపు చూస్తూ. ఆమెకేం మాట్లాడాలో ఒక్క క్షణం తోచలేదు. ఈ డంబెల్ని నా కాలు తాకి ఇంతకు ముందే రక్తం వచ్చింది తెలుసా? అంది ప్రపంచంలోని బాధనంతా ముఖంలోకి తెచ్చుకుంటూ, కుండీల్లో మొక్కల సంగతి మాత్రం చెప్పకుండా. వాటి దగ్గరికెళ్ళి నిన్నెవరు పొడుచుకోమన్నారు? అంటూ ఆమె చేతిలో డంబెల్ని తీసి పక్కన పెట్టాడు. ఏది చూడ్ని అంటూ ఆమె కాలు పట్టుకోబోయాడు. శరాఘాతం తగిలిన దానిలా కాలు వెనక్కు లాక్కుంది. కాలు తాకితే ఇంకేమైనా ఉందా? ముందు కాలు తాకి తర్వాత ఇంకేమైనా తాకొచ్చు. ఆమెనలా చూడగానే అచేతనుడయ్యాడు అభిరామ్. రోజులు శరవేగంతో కదులుతున్నాయి. ఇందుమతికి ఒంట్లో బాగాలేదని తెలియడంతో రాజశేఖర్ని తీసుకుని యశోధర వరంగల్ వెళ్ళింది. లాలిత్య, రేపు నాకు ఉప్మా పెసరట్టు చేసి పెట్టు. అమ్మగాని మా అమ్మగాని ఎక్కువగా అవే చేస్తుంటారు అంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు అభిరామ్. లాలిత్య తన గోళ్లకున్న నెయిల్ పాలిష్ ని రిమూవ్ చేస్తూ కూర్చుంది కాని చేస్తాననలేదు, చెయ్యననలేదు. ఉదయాన్నే అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే బ్రెడ్ స్లైసెస్ కి జామ్ పూసి అభిరామ్ ముందు పెట్టింది. ఇది నువ్వు తిను, నాకు ఉప్మా పెసరట్టు తీసుకురా అన్నాడు అభిరామ్. ఉప్మా పెసరట్టుంటే నేను కూడా తినేదాన్ని కదా, ఇది ఉండబట్టే మీకు పెట్టాను అంది. ఏ చెయ్యలేదా? అన్నాడు. అదెవరు చేస్తారండి, రుబ్బాలి చెయ్యాలి, అదంతా పెద్ద పని, నా వల్ల కాదు అంది. సరేలే, కనీసం కాస్త స్ట్రాంగ్ గా ఫిల్టర్ కాఫీ అయినా చేసివ్వు, తాగి వెళ్తాను అన్నాడు. నాకసలే ఓపిక తక్కువ, ఈయన చెప్పేవన్నీ పెద్ద పెద్ద పనులు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. స్మూత్ గా ఉన్న ఆ ఫ్లోరింగ్ పై లాలిత్య తన చెప్పుల కాళ్లతో టకటకా నడుస్తుంటే ఒక్కోసారి జారి పడుతుందేమోనన్న అనుమానం వస్తుంది అభిరామ్కి. గబగబా పాలల్లో బ్రూ కలిపి తెచ్చి అతనికిచ్చింది. ఎప్పుడైనా అభిరామ్ బ్రూ కాఫీ తాగడు. దాన్ని సిప్ చేయగానే చి, బ్రూ కలిపావా అన్నాడు. మాట్లాడలేదు లాలిత్య. నువ్వు నా కడుపు మార్చడానికే నా దగ్గరకొచ్చావు, నో డౌట్ అంటూ కప్పును గట్టిగా టీపాయ్ మీద పెట్టి మరో మాటకి అవకాశమివ్వకుండా ఆఫీసుకు వెళ్లాడు. ఆఫీసులో వర్క్ లోడ్ ఎక్కువై తలనొప్పొచ్చింది అభిరామ్కి. సాయంత్రం ఇంటికి వెళ్లగానే తలనొప్పిగా ఉంది లాలిత్య, కొంచెం టీ పెట్టివ్వు అన్నాడు. అలాగే అంటూ కొద్దిసేపయ్యాక ఫ్రిడ్జ్లో నుంచి కూల్ డ్రింక్ తీసి గ్లాసులో పోసుకొచ్చి ఇచ్చింది లాలిత్య. దాన్ని చూడగానే అరికాలి మంట నెత్తికెక్కినట్టు తిక్క రేగింది అభిరామ్కి. కాని ఆ టైంలో లాలిత్యతో మాటలు పెంచితే గెలవలేననుకున్నాడు. టీ చేసే ఓపిక లేకపోతే చెయ్యనని చెప్పొచ్చుగా, కూల్ డ్రింక్ ఎవరు తెమ్మన్నారు అన్నాడు. అతని మాటలేమీ పట్టించుకోకుండా ఈ రాత్రికి వంటేం చేయమంటారు అంది. నేను చెప్పింది నువ్వెప్పుడు చేశావని నన్ను అడుగుతున్నావు, నీ ఇష్టమొచ్చింది చెయ్యి అన్నాడు. ఆ మాటలకి కనురెప్పల్ని అదోలా ముడిచి మూతి సున్నాలా చుట్టి, ఎందుకండి అలా అంటారు? మీ కడుపు మాడుస్తున్నానని అందరూ అనుకోవాలనా? మీరు బక్కగా అయితే మీ మమ్మీ వచ్చి నా కొడుక్కి నా కోడలు అన్నం పెట్టలేదని నలుగురికి చెప్పుకోవాలనా మీరిలా చేసేది
అంటూ ఎప్పటిలా తన గొంతుని కంచులా మోగించకుండా కాస్త మెత్తగా పలికింది. ఇది మరీ బావుంది. చేసేదంతా చేసి నేను చెయ్యమన్నవి చెయ్యకుండా నన్నే అంటున్నావే? ఇంతకీ నీ బాధ నలుగురి కోసం మమ్మీ కోసమే కాని నాకు వండి పెట్టలేదని కాదా? అన్నాడు ఆశ్చర్యపోతూ. మనం నలుగురి కోసం బతకాలి కదా అంటూ అక్కడే నిలబడింది. అసలే టైర్ అయిపోయిన అభిరామ్కి లాలిత్యతో మాటలు పెంచే ఓపిక లేదు. అందుకే రా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ హాల్ వరకు తీసుకుని వచ్చి ఆమెనక్కడొదిలేసి తన గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. ఆమెనలా ఒంటరిగా వదిలి అతనొక్కడే గదిలోకి వెళ్లడంతో చిర్రెత్తుకొచ్చింది లాలిత్యకు. గబగబా డోర్ దగ్గరికి వెళ్లి బాదింది. ఎందుకు డోర్ పగలగొడతావ్? నువ్వు లోపలికొస్తానంటే నేను కాదంటానా? రా కూర్చో అంటూ డోర్ తీసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. బెడ్ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. జీవితం చాలా చిన్నది. ఉన్న సమయంలోనే సంతోషంగా బ్రతకాలన్నదే అతని ఫిలాసఫీ. అందుకే ఇన్నాళ్లు ప్రకృతిని ఆరాధిస్తూ పరవశించాడు. ఇప్పుడు భార్యను ఆరాధిస్తున్నాడు. కాని లాలిత్య అతని పక్కనైతే పడుకుంటుంది కాని దగ్గరికి తీసుకోవాలంటేనే ఒప్పుకోవడం లేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటుందేమో అనుకున్నాడు. నా తలనొప్పి ఎలాగూ టీతో తీరే యోగం లేదు. కనీసం ఇలా అయినా తీరుతుందేమో అంటూ ప్రేమగా మృదువుగా ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు. ఒక్కసారిగా లేచి నిలబడి దూరంగా జరిగింది. ఎందుకే నీ జన్మ? నువ్వు దీనికి కూడా పనికిరావా? అన్నాడు. దీనికి కూడా అంటే? నన్ను కేవలం మీ అవసరాలకు వాడుకునే మిషన్లా చూస్తున్నారన్నమాట అంది ముఖం క్వశ్చన్ మార్కులా పెట్టి. మిషనా? వంట చేయడం, చెట్లకి నీళ్లు పోయడం, భర్తను సుఖపెట్టడం ఇవన్నీ మిషన్లు చేస్తాయా? అన్నాడు అభిరామ్. కాని మీరు నన్ను అలాగే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అంది. ఇక అక్కడే నిలబడితే అభిరామ్ తనను బలవంతం చేసినా చెయ్యొచ్చన్న భయంతో వెంటనే సరే తలనొప్పిగా ఉందన్నారుగా, మీరు పడుకోండి అంటూ నైస్ గా ఆ గదిలో నుంచి జారుకుంది. అభిరామ్ నుదుటి మీద చేత్తో రుద్దుకుంటూ బాధగా పడుకున్నాడు. అభిరామ్కి తన భార్య చక్కగా చీర కట్టుకుని గాజులు వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని కళకళలాడుతూ ఉండాలని ఆశ. ఒక్కరోజు కూడా అలా ఉండదు. ఇదేం పద్ధతి లాలిత్య అంటే నా పద్ధతింతే, అయినా నా పద్ధతికే అంటుంది. ఏ విషయం మాట్లాడబోయినా ఆసక్తిగా వినదు. గోళ్లు కొరుక్కుంటూ కూర్చుంటుంది. ఆఫీస్ నుండి లేటుగా వస్తానని, తన కోసం ఎదురు చూడొద్దని, తన అవసరాలు లాలిత్య చూస్తుందని అభిరామ్ చెప్పడంతో యశోధర అతన్ని పట్టించుకోవడం మానేసింది. లాలిత్య డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టి తినండి అంటుందే కాని ఒక్కరోజు కూడా దగ్గరుండి వడ్డించదు. అతనికేమో భార్య కొసరి కొసరి వడ్డిస్తూ తన పక్కనే కూర్చోవాలని కోరిక. ఆమె కూడా తన పక్కన కూర్చుని తినాలని అభిలాష. కాని అతను ఇంటికి రాకముందే ఆమె తినేస్తుంది. లేదంటే అతను తిన్నాక ఎప్పుడో తీరిగ్గా తింటుంది. నా మనసు నువ్వెప్పుడు తెలుసుకుంటావు లాలిత్య అన్నాడా రాత్రి అభిరామ్. అంతగా తెలుసుకోవడానికేముంటుందండి అంది అతని మాటల్ని తేలిగ్గా తీసిపారేస్తూ. ఏ ఎందుకు లేదు? ఆఫీస్కెళ్లే ముందు టిఫిన్ పెట్టమంటే బ్రెడ్ తినమన్నావు, టీ ఇమ్మంటే కూల్ డ్రింక్ ఇచ్చావు, కాస్త పక్కన కూర్చుని కబుర్లు చెప్తావా అంటే అదీ లేదు. మనసు తెలుసుకోకుండా ప్రవర్తించడం అంటే ఇదే. నువ్విలా ఉంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా అన్నాడు. ఇంకోలా ఉండడం నాకు రాదు అందామె. నేర్చుకోలేవా అన్నాడు. నేర్చుకోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా? అయినా నా ప్రవర్తన నాకు బాగానే ఉంది. ఇక మార్చుకోవడానికి నేర్చుకోవడానికి ఏం లేదు అంది. సరే మరి ఈ రోజైనా అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. అతని చూపుల్లోని భాష అర్థమైందామెకు. ఆ ఒక్కటి అడగకుండా పడుకోండి అంది పెదవులపై వేలు పెట్టుకుని ముద్దుగుమ్మలా ముడుచు కూర్చుంటూ. అలా కూర్చోవడం ఎప్పటినుండి ప్రాక్టీస్ చేసిందో ఏమో. ఆమెనలా చూస్తుంటే నండూరి ఎంకి అనాలో, అడవి బాపిరాజు శశికళ అనాలో, విశ్వనాథవారి కిన్నెరసాని అనాలో, దేవులపల్లి ఊర్వశి అనాలో తెలియడం లేదు. అందరూ కలిస్తే ఆమె అన్నట్టుగా ఉంది. అలాంటామెను చేయి చాస్తే అందేంత దూరంలో పెట్టుకుని పెళ్లి కాని అబ్బాయిలా ఉండాలంటే సాధ్యం కావడం లేదు. అలాగే చూస్తూ నిద్రపోయాడు. నిద్ర మధ్యలో లేచాడభిరామ్. పక్కన లాలిత్య లేకపోవడంతో కంగారు పడ్డాడు.
ఒక్క క్షణం లాలిత్య తన పక్కన లేకపోయినా తట్టుకోలేకపోతున్నాడు. తనకిష్టమైన వాళ్ళు తననే అంటిపెట్టుకుని ఉండాలని ఏ మనిషికైనా ఉంటుంది. ప్రేమించే కొద్దీ దూరంగా ఉండాలనిపించదు. వాళ్ళు కాసింత శ్రద్ధ చూపకపోయినా, మాట వినకపోయినా బాధగా, కోపంగా ఉంటుంది. ఇన్నాళ్ళు అతను ప్రకృతి పట్ల అభిరుచి పెంచుకుని తనకు తానే వాటితో రమించాడు. తన కోర్కెల్ని తీర్చమని, దగ్గర కమ్మని వాటిని అడగలేదు, అలగలేదు. తన కోసం మరింత సమయాన్ని కేటాయించమని కూడా వాటిని కోరలేదు. కాని లాలిత్యతో అలా ఉండలేకపోతున్నాడు. ఆమె ప్రవర్తన తననెంత కష్టపెట్టినా చీకటిని చూసి కళ్ళు మూసుకుంటూ నక్షత్రాలు కనబడవన్నట్టు ఆమెపై కోపం తెచ్చుకోలేకపోతున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా మూసి ఉన్న పుస్తకంలా ముడుచు కూర్చుంటుంది. ఆ పుస్తకాన్ని ఎలాగైనా ఈరోజు విప్పి చదవాలన్న కసి ఎక్కువైన వాడిలా బెడ్ పై నుండి లేచి బాల్కనీలోకొచ్చాడు. మసక వెలుగులో వైట్ నైటీలో ముఖానికి తెల్లగా ముల్తానీ మట్టి పూసుకొని, నెత్తికి హెన్నా పెట్టుకుని, చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని బాల్కనీలో నిశ్శబ్దంగా తిరుగుతున్న లాలిత్య కనిపించింది. చూడగానే అదిరిపడ్డాడు, ఆశ్చర్యపోయాడు, ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఏంటి వేషాలు లాలిత్య, వేళకాని వేళ అంటూ దగ్గరకెళ్లి గద్దించాడు అభిరామ్. అతని మాటలు ఆమెకు వినిపించకపోయినా అతను ఆవేశపడుతున్నాడని మాత్రం అర్థమైంది. వెంటనే తన చెవులకున్న హెడ్ ఫోన్స్ తీసి చేతిలో పట్టుకుని ఏంటి అన్నట్టుగా చూసింది. ఈ టైంలో ఈ మేకప్లేంటి అన్నాడు కోపంగా. విషయం చిన్నదైనా తన నోటితో వరల్డ్ వార్ చెయ్యగల లాలిత్య ఎదుటి మనిషి ఆవేశాన్ని అస్సలు సహించదు. అవతలి వాళ్ళు ఎవరు అన్నది కూడా ఆలోచించదు. ఇంకే టైంలో మేకప్ చేసుకోవాలి? పగలంతా నిద్రతోనే సరిపోతుంది. మీరు చెప్పే పనులకు కూడా నాకు టైం ఉండట్లేదు. అందుకే ఇప్పుడు చేసుకున్నాను. తప్పేంటి అంది. తప్పా తప్పున్నరా? కనీసం పక్కన పడుకునే సౌలభ్యం కూడా లేకుండా ఇలా అడవి కాచిన వెన్నెల్లా అర్ధరాత్రి బాల్కనీలో తిరగడమేంటి అన్నాడు గట్టిగా. మీకన్నీ తప్పులే. మీ అమ్మగారైతే మరీను. చేతులకి గాజులు వేసుకోకపోయినా, తలలో పూలు పెట్టుకోకపోయినా, చీర కట్టుకోకపోయినా దేదీప్యతో పోల్చి చంపుతోంది. అసలెవరండి ఆ దేదీప్య? ఎప్పుడు చూసినా ఎక్కడికెళ్ళినా మీ మమ్మీ తన వెంట తీసుకెళ్తుంది. మీ మమ్మీకి బాడీగార్డా అంది ఆరా తీస్తున్నట్టు కాస్త వ్యంగ్యాన్ని జోడిస్తూ. అత్తగారు తనని దేదీప్యతో పోల్చి దేదీప్యను చూసి నేర్చుకో అన్నప్పటి నుండి మనసు రగిలిపోతోంది లాలిత్యకి. బాడీగార్డో ఆత్మీయురాలో నాకనవసరం. నేనడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావే అన్నాడు అసహనంగా. నాకేది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడతాను. భర్తతో ఆ మాత్రం మాట్లాడుకునే సౌకర్యం, అదృష్టం కూడా లేదా నాకు అంది. ఆ మాటలకి కదిలిపోయాడు. కోపం తగ్గి మౌనంగా చూశాడు. అతనలా చూడగానే, ఒకసారి మీ మమ్మీ ఏమన్నారో తెలుసా? నాకు బెడ్రూమ్ ఎలా సర్దుకోవాలో తెలియడం లేదట. నా బెడ్రూమ్ నా ఇష్టం. అందులో ఉండేది నేనా ఆవిడ? బట్టలు మడత వెయ్యకపోయినా, తినగా మిగిలింది బయట పడేయకపోయినా చిరాగ్గా చూస్తుంది. ఒక్కోసారి విసుగ్గా చూస్తుంది. నాకలాంటి చూపులంటే నచ్చదు. అత్తగారినన్న డామినేషన్ ఆవిడ అణువణువులో కనిపిస్తోంది. దాన్ని నేను భరించలేను. నాక్కూడా స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి అంది. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 7వ భాగంలో వినిపిస్తాను.